ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. వల్లూరు సమీపంలోని రైజ్ కృష్ణసాయి ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజులుగా జరుగుతున్న ఫ్యూజన్ ఫెస్ట్ శనివారం రాత్రితో ముగిసింది. కళాశాల కార్యదర్శి సిద్ధా హనుమంతరావు, రాగా చీఫ్ అడ్వైజర్ సిద్ధా ప్రవల్లిక నేతృత్వంలో ముగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, సంతనూరుపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ గాయని మంగ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఆటపాటలతో యువతను ఉర్రతొలగించారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, కళాశాల కోశాధికారి సిద్ధా భరత్, గౌరవ చైర్మన్ రంగమన్నార్, డైరెక్టర్ ఏవి భాస్కర్ రావు, ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నాకు ఫస్ట్ ఒంగోలు అంటేనే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? రైస్ కాలేజేనా? ఓ మై గాడ్, మీ మామూలు స్మార్ట్ లేదు అనుకున్నా. నాకు చాలా పెద్ద ఎమోషనల్ బాండింగ్ ఉంది తెలుసా ఎడ్లతో. నన్ను నా చిన్నప్పుడు నేను ఎడ్లు మేపనికి పోతుండే, నా ఫ్రెండ్స్ అవి. తన పేరు కర్ణ. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, మా డాడీ ఫార్మర్. సో ఎవ్రీడే నేను ఎట్లా మేపనికి దాంతో ఎమోషనల్ బాండింగ్ చేసుకుంటున్నారు. అంతేనా హనుమాన్ గారు? హనుమయ్య మంగ్లీ గారు ఇక్కడంతా మీ హవా నడుస్తుంది. ఎవరి మాట వినే ఇదిలో లేరు, వాళ్ళంతా మీ సాంగ్స్ వినే మూడ్లోనే ఉన్నారు ఇప్పుడు అంతా. సో ఫస్ట్ మనం శివయ్య సాంగ్ స్టార్ట్ చేసుకుందామా? రెడీయా? ఓకే, ఆర్గనైజర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ సో బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, షురూ చేద్దామా? రెడీయా? రైస్ కాలేజ్, రైస్ యువర్ హ్యాండ్స్ అండ్ వాయిసెస్. శంకరా
ఏదో కచేరీ చూస్తున్నారు. మీలో కూడా యూత్ బయటికి రావాలి సార్. మనం ఎక్కడ ఉంటే అలానే అక్కడే అలా ఉండాలి వస్తుంది. సో అందుకనే మీకోసం ఇంకొక సాంగ్. రెడీయా? రైస్ కాలేజ్ స్టూడెంట్స్ రెడీయా? This is the biggest rap we have ever seen. Thank you. పడేశారు. అక్కడే ఉంది అసలు ఎనర్జీ. ఇక్కడ అంతా పిల్లల్లా ఉన్నారు వీళ్ళు. చెప్పండి. మీరే పాడేస్తున్నారు మొత్తం. ఇక్కడ చూడు అమ్మాయిలు రైజ్ యువర్ హ్యాండ్స్. అబ్బాయిలు ఇలా హనుమయ్య we are ready. come on especially our right side of the girls మీకు అసలు క్రేజియస్ట్ ఫ్యాన్స్ అనుకుంటా. గర్ల్స్ ఎక్కువ ఉంటారు, ఎందుకో అర్థం కాదు. అవునా? అంటే అబ్బాయిలు తక్కువ చేస్తారు. కానీ నాకు తెలిసి రైస్ కాలేజ్ లో అబ్బాయిలు ముందు ఉంటారు, తక్కువ చేయట్లేదు మీరు. అంతేనా? కాదు, మీరు షోకి వస్తున్నారని ప్రమోట్ చేసింది, బ్యానర్లు కట్టింది, వాళ్ళ ఫ్రెండ్స్ పిలుచుకొచ్చింది అందరు అబ్బాయిలు. మీరు అబ్బాయిలు తక్కువ చేస్తున్నారు. అస్సలు కాదు, మెచ్చుకుంటున్నా. లొంగోలు గిత్తలు కరెక్టేనా? ఇదే సౌండ్ ఆ లాస్ట్ వరకు వస్తే చాలా బాగుంటుందమ్మా. చేతులు కట్టుకున్న అబ్బాయి, తెల్ల షర్ట్ అబ్బాయి, ఆ లాస్ట్ చేతులు. ఓకే, నెక్స్ట్ సాంగ్ పాడుకుందామా? ఏం సాంగ్ గెస్ చేస్తారా? అది గెసెస్
సార్? వాయిస్ వినిపిస్తుందమ్మా? ఇటు నగేష్, ఈ రైట్ సైడ్ వాయిస్ చూడు. లెఫ్ట్ సైడ్ మీరే. మెయిన్ సాంగ్ పాడుతుంటే ఎనర్జీ ఇవ్వాల్సింది ఎవరు? ఇది హ్యాండ్స్ రైస్ అవ్వట్లేదు, రైస్ కాలేదు. ఓకే రైట్. जिनके सर हो इश्क की चाह, पाँव के नीचे जन्नत है। जिनके सर हो इश्क की चाह। Students, make some noise. Chaya, 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 chaya. పార్టిసిపెంట్స్ చాలామంది వచ్చున్నారు. నిజంగా టెక్నికల్గా, స్పోర్ట్స్గా, కల్చరల్గా అన్ని టెస్టుల్లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ నా ఆశీస్సులు. మా కాలేజ్, మన రైస్ కాలేజీకి పంపించిన అదర్ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దామచల్ల జనార్దన్ గారు, సత్య గారు, విజయ్ కుమార్ గారు విచ్చేసి ఉన్నారు. ముఖ్యంగా ఈ సెలబ్రిటీ మంగ్లీ ఎంతో ఎనర్జెటిక్గా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ పాటలు పాడి వాళ్ళ ఎనర్జీని నింపుతుంది. ఇదంతా వాళ్ళ ఇదే ఎనర్జీతో వాళ్ళ ఎగ్జామ్స్ కూడా బాగా రాసి ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆర్గనైజర్ టీంకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైస్ కాలేజీ చరిత్రలో విద్యార్థుల కోరిక మేరకు
ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కూడా 75 to 80% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. వారందరికీ అభినందనలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి participated, and in all the cultural activities we had about 1500 students from our college. It gives me great pleasure and pride of being the management of this institution, and I wish that all our college students have a great day and the enjoyment you can see, and we wish many more participants come and participate in our college, which is Rice Krishna Sai Group of Institutions. We want to grow more and more, and our students are one of the best disciplined students you can see anywhere. Their growth is right too high from the other colleges, and they are actually going to a growth where they all can beat the city colleges, and we in few years even our growth is going to be very high. Thank you so much. వినిపిస్తుందా? ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ చాలా ధన్యవాదాలు ఇది కవరేజ్ చేస్తున్నందుకు. రైస్ ఫ్యూజన్ 2026 అని గత వారం రోజుల నుంచి రైస్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లల యొక్క కల్చరల్ యాక్టివిటీస్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి అన్నిట్లో కూడా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఫెస్ట్ జరుస్తున్నాం. నిన్న మొన్న కల్చరల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ ఫెస్ట్ అయిపోయింది. ఈరోజు పిల్లల యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం మనం కాన్సెర్ట్ అరేంజ్ చేసాం మంగ్లీ గారి చేత. సో రైస్ స్టూడెంట్స్ మరియు ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా ఈ కాన్సెర్ట్ ఎంజాయ్ చేసి ఆనందంగా ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. జాగ్రత్తగా. థ్యాంక్ యూ. Such an amazing. వెనక రావాలా? ఆడే నిలబడుతుంది. రైస్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరపున స్వాగతం పలుకుతున్నాము. రైస్ కాలేజ్ మిషన్ అనే కార్యక్రమం పెట్టి ఈరోజు 17 సంవత్సరాలు అయింది కాలేజ్ పెట్టి. ఈరోజు దగ్గర 3500 మంది స్టూడెంట్స్ తోటి ఈరోజు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అందరితో కలిపి ఒక మంచి కల్చరల్ యాక్టివిటీ పెట్టుకోవటం, దానికి మంగళి గారిని కూడా మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి జరగటం, దానికి నా సహచర శాసనసభ్యులు పెద్దలు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మార్టైన్ బోర్డ్ చైర్మన్ సోదరుడు సత్య గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు, అదే మన రియాజ్ గారు, హనుమంతరావు గారు, అదేవిధంగా సిద్ధా సుధీర్ గారు, భరత్ గారు, మళ్ళా సిద్ధా వెంకటేశ్వరరావు గారు, మన చైర్మన్ రంగమనార్ గారు, అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులు గారి నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరంతా మూడు వేరేగా ఉంటుంది. మేము రాజకీయ మీటింగ్ల కోసం రాలేదు. మీ అందరిని కూడా ఒకసారి పలకరిద్దాం.
జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలుగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ ఏజ్ చాలా క్రిటికల్ ఏజ్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా మీకు ఏం చేస్తున్నారనేది కూడా కొంతమందికి తెలియదు. అలాంటి ఏజ్లో ఉన్నారు మీరు. జాగ్రత్తగా ఉండాలి. మనం వచ్చిన పని చదువుకోవటం, అదేవిధంగా తల్లిదండ్రులకి మంచి పేరు తేవటం, ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తేవటం, ఇలాంటి మంచి పేరుతోటి మీరు బయటికి వెళ్తే మీ లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈరోజు మన కుర్రోళ్ళను కూడా చూస్తున్నాం, బైకులు పైకి ఎత్తటం, హెల్మెట్ లేకుండా ఉండటం, అదేవిధంగా స్పీడ్ డ్రైవ్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి, బాగా చదువుకోండి, అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటూ మీకు, ఎందుకంటే అంత సాంగ్స్ మీద డ్యాన్స్ మీద ఉన్నారు, నేను చెప్పేదానికంటే మీరు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. కాబట్టి మీ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఇన్స్టిట్యూషన్ కూడా 17 years నుంచి ఒక మంచి పేరు, ఒక డిసిప్లైన్ మేనర్లో ఈరోజు మన ఉండే కాలేజెస్లో ఒక బెస్ట్ కాలేజీగా మన జిల్లాలో పేరు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. అదేవిధంగా హనుమంతరావు కానీ భరత్ కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తా, అన్ని విధాలుగా కూడా ఈ క్యాంపస్లో తీసి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా చూసుకోవటం, జాగ్రత్తలు తీసుకోవటంలో వాళ్ళ ముందుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, వాళ్ళకు కూడా మమ్మల్ని పిలిచినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నేను స్టూడెంట్స్కి అడ్వైజ్ చేసేది ఒకటే, రెస్పాన్సిబుల్గా ఎంజాయ్ చేయాలి లైఫ్. ఈరోజు సింగ మంగ్లీ గారు రావటం చాలా, ఈ కాలేజ్లో చాలా ఎంతూజియాజం అంతా తీసుకుని స్టూడెంట్స్లో. ఈమె యూత్కే కాకుండా ఈ మధ్య కాలంలో మా మదర్ కూడా ఆమె సాంగ్స్ యూట్యూబ్లో చూస్తూ ఉంది. మరి ఆ కనెక్టివిటీ ఏంటిదో నాకు కూడా అర్థం కావట్లేదు. సో ఎనీవే సాంగ్స్ ఎంజాయ్. మంగ్లీ గారు ఈరోజు మన కాన్స్టిట్యున్సీ, మన డిస్ట్రిక్ట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా స్పెషల్గా అక్కడ గిటారిస్ట్ కూడా చాలా బాగా ప్లే చేస్తూ ఉన్నాడు. ఐ థింక్ ఈ ప్లేస్ ఆఫ్ రాక్ మ్యూజిక్ అనుకుంటున్నా, ఎందుకంటే ఆ ఫింగర్ మూమెంట్స్, ఆ లీడ్స్ నేను గమనిస్తూ ఉన్నాను. సో ఇక్కడ మా అందరికీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నందుకు మరీ ముఖ్యంగా మంగ్లీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రియలీ పాపులర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచల్ల సత్య గారిని కూడా తన విలువైన మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అండి. అందరికీ నమస్కారం. హలో రైస్ కాలేజ్, ఎంజాయ్ చేస్తున్నారా బాగా ఫస్ట్ నైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రేపు మీ ఫ్యూచర్ అంతా చాలా బాగుండాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన రైస్ కాలేజ్ యాజమాన్యం అందరూ మమ్మల్ని పిలిచి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము కూడా ఈ పొలిటికల్ నుంచి స్టూడెంట్ లైఫ్ వచ్చినట్టు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మీతో పాటు ఒక మంచి కార్యక్రమం ఈరోజు, అందులో మన ఒంగోలుకి మొన్నే మేము పాకల బీచ్ ఫెస్టివల్ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం మేడం. ఆ రోజు కాకపోతే మీరు సద్గురు దగ్గరికి వెళ్ళి ఉన్నారు మంగ్లీ గారు. కాబట్టి ఈరోజు ఈ విధంగా మా ఒంగోలు ప్రజలకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు మా ప్రకాశం జిల్లా ప్రజల తరఫున, రైస్ కాలేజ్ తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఇందాక సోదరుడు జనార్దన్ గారు చెప్పినట్టు ఇప్పుడున్న బయట పరిస్థితులన్నీ మీరు చూసుకుంటా ఉన్నారు. మీ కెరీర్ మీద ఫోకస్ చేసి మీ తల్లిదండ్రులకు, అలాగే ఈ రైస్ కాలేజ్ యాజమాన్యం కూడా మీ యొక్క కెరీర్ పైన మీకు జాబు ఏ విధంగా కంపెనీస్ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ మీ కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలని, ఈ రైస్ కాలేజ్ మీకు 4 సంవత్సరాల డిగ్రీ ఎలా తీసుకుంటున్నారో ప్రజాప్రతినిధులు మేము కూడా ఈ రైస్ కాలేజ్ దగ్గరే, కౌంటింగ్ సెంటర్ దగ్గర మేము డిక్లరేషన్ ఫామ్ కూడా ఈ రైస్ కాలేజ్ దగ్గరే తీసుకుంటున్నాం. కాబట్టి ఎవ్రీ 5 years మీరు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారో అదే పట్టాలు కూడా మేము కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇదే కాలేజీలో డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటాం జరుగుతుంది. కాబట్టి ఈ రైస్ కాలేజ్ కూడా యాజమాన్యం అందరూ చాలా మంచి వాళ్ళు. కాబట్టి ఒక ప్రకాశం జిల్లాలోనే ఒక మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్గా డెవలప్ అవ్వాలని, ఇంకా చాలా మంది స్టూడెంట్స్ని కూడా మీరు ఇంకా తయారు చేయాలని, భారతదేశానికి కూడా తయారు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రిప్రజెంట్ చేస్తున్న ఒంగోలు నుంచి రిప్రజెంట్ చేస్తున్న రియాజ్ గారిని కూడా మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను అండి. ప్లీజ్.
ఆ పేరులోనే ఒక వైబ్రేషన్స్ ఉన్నాయి. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారిని, అలాగే ఎస్ఎన్పాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారిని, మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారిని, అలాగే ఈ కాలేజ్ యాజమాన్యం సిద్ధ హనుమంతరావు గారిని, సిద్ధ భరత్ గారిని, అలాగే సుధీర్ గారికి, అలాగే ఈ విధంగా, ఎందుకంటే బీటెక్కి మనం వచ్చిన తర్వాత 4 years మాత్రం ఉంటాం. ఈ 4 years అనేది వయసు కూడా చాలా మనకి ఇంపార్టెంట్. మన తల్లిదండ్రులకి మనం ఇంట్లో ఎంత మంచి పేరు తెచ్చిపెడతామో, అలాగే కాలేజీలో మన గురువులకి ఈ కాలేజీకి కూడా అంతే మంచి పేరు మీరు తెచ్చిపెట్టాలని చెప్పి ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మేము స్పీచ్లు ఇవ్వడానికి రాలేదు, మీ ఆనందోత్సవంలో మేము పాలు పంచుకోవడానికి వచ్చాం. ఇక్కడ మంగ్లీ గారు పాట పాడటానికి ఉన్నారు కాబట్టి ఆ పాటకి మీరు కేరింతలు కొట్టాలి కాబట్టి ఈ ఆనందోత్సవాల్లో మేము పాలు పంచుకోవాలి. కాబట్టి మీరు మీ యొక్క కాలేజీ ఏదైతే రైస్ కాలేజ్ ఉందో ఆ కాలేజీకి మంచి పేరు భవిష్యత్తులో తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, sir, for your valuable words. Now, we are requesting our management of Rice Business.
రెచ్చగొడితే దీనార్స్ రెచ్చగొడితే వచ్చి పడతాయి సైడ్ చూస్తే సైలెన్స్ ఇంటికొస్తే వైలెన్స్ అడ్డగోలు నేను నిలబడితే నేను కలబడితే ఎవరు కట్టండి చాలా బాగుంది అరే వసూలు వీడు పెడితే టార్గెట్ పలికిపోతా ఎవరెస్ట్ మైనస్ చేస్తే కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.